శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి 2024లో కాలసర్పదోషం, ఊహించని మార్పులు జరుగుతాయి. కుంభరాశి వారికి ఊహించని మార్పులు వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వారికి కాలసర్పదోషం కూడా కనిపిస్తోంది. కుంభరాశి వారి యొక్క జాతకంలో కాలసర్పదోషం కారణంగా ఎటువంటి మార్పులను వారి యొక్క జీవితంలో వారు చూడబోతున్నారు, ఏ విధంగా తప్పించుకోవాలి, అలాగే కుంభరాశి వారు ఏ పరిహారం చేయాలి, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే శతభిషం 1, 2, 3, 4 పాదాలు మరియు పూర్వభద్ర 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 11వది. ఈ కుంభరాశి వారు ముఖ్యంగా సాంకేతికత, విద్య, వైద్య విద్యాలలో రాణిస్తారు. బంధువులు, ఆత్మీయుల యొక్క అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వీరి యొక్క కష్టాలను కొని తెచ్చుకుంటారు. వీరి జాతకం ప్రకారం చూసినట్లయితే వీరు క్రమశిక్షణ లేని అలవాటును కలిగి ఉంటారు. కొన్ని సందర్భాల్లో వీరి యొక్క అలవాటును మార్చుకొని నూతన విషయాల కోసం ప్రయత్నం చేస్తారు. కానీ క్రమశిక్షణ నిలువలేని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఈ స్వభావం కారణంగా వీరి జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితులకి దారితీసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంట్లో చాలా రకాలు ఉంటాయి. అయితే దీని ఫలితంగా అంటే కాలసర్పదోషం ఫలితంగా కుటుంబంలో అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే దీర్ఘ రోగాలు, అనేక ఇబ్బందులతో మీ యొక్క జీవితం భారంగా గడిచిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఆర్థిక సమస్యలు కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో ఊరికే తగాదాలు రావడం, మానసిక ప్రశాంతత లేకపోవడం, వ్యాపారస్తులకు ఎంత కష్టపడ్డా కానీ లాభాలు లేకపోవడం, అలాగే ఉద్యోగస్తులు జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలు మీరు ఎదుర్కోవడం కూడా కారణం చేస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది. 2024వ సంవత్సరం మీ జీవితంలో కాలసర్పదోషం కారణంగా మీరు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని ఖచ్చితంగా పాటించాలి. మీరు చేయవలసిందిలా ఒక మంగళవారం రోజు కానీ లేకపోతే గురువారం రోజు కానీ మీరు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని, మీరు తలంటు స్నానం చేసిన తర్వాత పూజ మందిరాన్ని కూడా శుభ్రం చేసుకొని, ముఖ్యంగా నాగదేవతకి పూజ చేయాల్సి ఉంటుంది. చిన్న నాగదేవత ఫోటో అయినా పర్వాలేదు, చిన్నది తీసుకోండి. అంటే నిలబెట్టడానికి తీసుకున్నట్లయితే కనుక మీరు దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేయండి. మీరు ఆ ఫోటో దగ్గర ప్రతిమ కానీ ఏదైతే పెట్టింది ఉంటుందో ఆ ప్రతిమ యొక్క కాళ్ళ దగ్గర మీరు అక్షింతలు, కుంకుమ కలిపి అక్షింతలు తయారు చేసుకొని మీ మనసులో ఉన్న బాధలన్నీ కూడా చెప్పుకోవాలి. ఈ విధంగా మీరు పూజ చేస్తే ఆ పూజ చేసే సమయంలో నాగదేవతకు సంబంధించిన ఏ శ్లోకమైనా పర్వాలేదండి, మీరు చదవచ్చు. ఈ విధంగా మీరు ప్రతిమకు పూజ చేసిన తర్వాత చిన్న ప్రతిమను తీసుకుని వెళ్ళి మీరు పేద బ్రాహ్మణునికి 51 రూపాయలు దక్షిణ పెట్టి ఆ చిన్న ప్రతిమను బ్రాహ్మణునికి ఇవ్వండి. పరిష్కారం అనేది లభిస్తుంది. ఒకవేళ మీకు పాము కనిపిస్తే కనుక అది మీకు హాని చేస్తుంది అంటే మీ ఇంటి పరిసరాల్లోకి వచ్చి దానివల్ల మీకు ప్రమాదం ఉందని తెలిస్తే కనుక పాములను పట్టుకునేవారు ఉంటారు కదా, వారిని పిలిపించి దాన్ని ఏదైనా అడవి ప్రాంతంలో వదిలేయించడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని మీరు మాత్రం చంపొద్దు. అలా చేస్తే మీరు కాలసర్పదోషం నుంచి బయటపడరు.